ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి బండి సంజయ్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించిన గంగాధర భాజపా శ్రేణులు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మధురానగర్ కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద NH 563 కరీంనగర్ టు జగిత్యాల రహదారికి 2320 కోట్లను కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపినందుకు శుక్రవారం రోజున ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ చిత్రపటాలకు బీజేపీ మండల అధ్యక్షుడు పంజాల ప్రశాంత్ పార్టీ శ్రేణులతో కలిసి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా బీజేపీ పార్టీ జనరల్ సెక్రటరీ తాళ్లపల్లి శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో చొప్పదండి అసెంబ్లీ కన్వీనర్ పెరుక శ్రావణ్, జిల్లా కోశాధికారి వైద రామానుజం, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. NH 563 రోడ్డు 4 వరుసల రోడ్డు నిర్మాణం కొరకు భారత ప్రభుత్వం ఏదైతే వరంగల్ టు జగిత్యాల వరకు నిర్మాణం చేపట్టే దానికి గతంలో ఏదైతే అంచనా ప్రకారంగా 5,000 కోట్ల వరకు దీన్ని అంచనేసి మొదటి భాగంలో ఏదైతే వరంగల్ టు కరీంనగర్ వరకు నిర్మాణం చేపట్టి తదుపరి కరీంనగర్ నుంచి వరంగల్కు నిర్మాణం కొరకు ఇప్పుడు దాదాపు 2,400 కోట్లను ఇప్పుడు మొన్న కేంద్ర కేబినెట్ ఆమోదించడం జరిగింది. ఇది బండి సంజయ్ ఏదైతే కేంద్ర మంత్రివర్యులు, కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ గారి కృషి వల్ల ఈ రహదారి నిర్మాణం కొరకు వారు కృషి చేయడం జరిగింది. ఏదైతే ఈ రహదారి నిర్మాణం వల్ల ఏదైతే పుణ్యక్షేత్రాలు ఉన్నటువంటి కొండగట్టు కానీ ధర్మపురి కానీ ప్రజలు ఈ ఇరుకు రోడ్డులో అవస్థలు పడుతూ అనేకమైనటువంటి యాక్సిడెంట్లు జరుగుతున్న తరుణంలో ఈ రోడ్డు నిర్మాణం ఏర్పడితే ఎటువంటి ఆటంకాలు లేకుండా, ప్రజలకు ఇబ్బంది లేకుండా రాకపోకలు జరుగుతాయనే ఆలోచనతో ఈ కేంద్ర ప్రభుత్వం ఏదైతే కరీంనగర్ పార్లమెంటు సభ్యులు చేసినటువంటి కృషికి కృతజ్ఞతలు తెలుపుతూ ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది. అదేవిధంగా నిన్న కొంతమంది నాయకులు మాజీ శాసనసభ్యులు బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ గతంలోనే ఇది మంజూరైంది, గతంలోనే మా నాయకుడు అది చేసిండు, అప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం ఏదైతే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వమే, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉంది. అదే మీరు చేసినట్టయితే ఇన్ని రోజులు 15, 16, 20 అది చేసినాం అనుకుంటే అప్పటికున్న బడ్జెట్ ఇప్పటికున్న బడ్జెట్కి ఎందుకు పెంచడం జరిగింది? ఎందుకు ల్యాండ్ యాక్టివేషన్ చేయలేదు? రైతులకు ఎందుకు డబ్బులు చెల్లించలేదు? నువ్వు ల్యాండ్ యాక్టివేషన్ చేసినట్టయితే ఇన్ని రోజులు పని ఎందుకు ఆగింది? గతంలోనే బండి సంజయ్ గారు ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్లో పిలుచుకొని ఇవన్నీ చెప్పిండు. మళ్ళీ ఇప్పుడు దీన్ని కొత్తగా చేస్తున్నానంటే కొంచెమన్నా మనము అవగాహన ఉండి మాట్లాడాలి. ఏదైతే ఏ ప్రభుత్వమైనా అంచనా విలువలను మొదలుగా చేస్తుంది. ఇక్కడ 150 కిలోమీటర్లకు ఇంత అంచనా ఉంది అనేది ఆ అంచనాను వేసి దానిలో భాగంగా 2 భాగాలుగా విభజించి ఏదైతే బడ్జెట్ని ఇచ్చిందో వరంగల్ టు కరీంనగర్కి ఇచ్చినటువంటి 2,600 కోట్లు, ఏదైతే కరీంనగర్ టు జగిత్యాలకి ఇచ్చినటువంటిది 2,380 కోట్లు, వీటిని అంచనా ప్రకారం ఇచ్చిందంటే 2 దఫాలుగా ఇచ్చింది. కాబట్టి 2 దఫాలుగా కూడా మా నాయకుడు చెప్పడం జరిగింది. దానిలో తప్పేముంది? 2 దఫాలుగా మేము పనిచేస్తున్నాం. ఇప్పుడు కరీంనగర్ టు ఏదైతే వరంగల్ పని అయిపోయింది, ఏదైతే ఇప్పుడు వరంగల్ టు ఏదైతే కరీంనగర్ టు జగిత్యాలకు పని కావాల్సింది, దానికి బడ్జెట్గా కేంద్ర కేబినెట్ ఆమోదించింది, బడ్జెట్ను ఆమోదించింది. గతంలో పూర్తి బడ్జెట్ను ప్రవేశపెట్టింది. ఇప్పుడేమో ఎక్కడికైతే వర్క్ చేయాల్సి ఉందో, ఎక్కడికైతే పని చేయాల్సి ఉందో దానికి ఇప్పుడు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని తెలుసుకొని మాట్లాడాల్సింది. ఏదైనా మాట్లాడితే విమర్శలతోటి పబ్బం గడుపుకునే నాయకులు ఏమవుతామంటే కాదు. మేము భారతీయ జనతా పార్టీగా మీకు విమర్శిస్తలేము.
మీకు సూచన చెప్తున్నాం. మాజీ ఎమ్మెల్యే గారు, శాసనసభ్యులు గారు, మీకు మిమ్మల్ని విమర్శల కొరకు కాదు మీ ఇక్కడ ప్రోగ్రాంలు పెట్టుకున్నది. మా నాయకుడు చేసినటువంటి పనిని మేము చెప్పుకోదలుచుకున్నాం. మీకు ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులలో రాబోయే రోజులలో మా నాయకుడు పెట్టినటువంటి చొప్పదండి కాన్ఫరెన్స్లో డెవలప్మెంట్ను చూసి మీరు ఓరలేకపోతున్నారు. మొన్ననే ఏదైతే ఆర్నకొండ టు మలయాళ రోడ్డును, ఏదైతే కుడికాల టు నాగలమల్యాల రోడ్డును, మళ్ళీ వివిధంగా ఏదైతే అంతర్గత రోడ్లను కరీంనగర్లో ఉన్నటువంటి పార్లమెంట్ నిధులతో కానీ అంతర్గత రోడ్ల సీసీ రోడ్ల నిర్మాణం చేపడుతున్నాం. కాబట్టి మీకు ఇక్కడ ఆశలు ఉంటాయి కదా, పుట్టగతులు ఉన్నాయన్న ఆలోచనతోటి విమర్శలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప